ఈరోజు హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు చికెన్ కర్రీ చూపించాలనుకుంటున్నాను. సండే రోజు చికెన్ తెచ్చుకుంటాము, రకరకాలుగా చికెన్ చేసుకుంటాము. ఈరోజు నేను చేసే విధంగా నేను చేసినాను. ఈ చికెన్ కేజీన్నర ఉంది. ఈ కేజీన్నర చికెన్ బాగా కడిగిన 2-3 సార్లు. బాగా కడిగి పెట్టుకొని ఈ చికెన్లో కావాల్సిన పదార్థాలు: ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కారము, కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఉల్లిగడ్డ నూనెలో వేయించి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న, ఇంకా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయలు, పెరుగు, ఆయిల్. అయితే ఫస్ట్ అన్నీ కలిపి పెట్టుకోవాలి. నేను దీనికి సరిపోను ఉప్పు వేస్తున్నా, 2 స్పూన్లు. అల్లం వెల్లిపాయ పేస్టు కిలోన్నర ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేయాలి. కారం 4 స్పూన్స్ వేస్తున్నా. కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో కారం తక్కువ తింటారు కాబట్టి కొంచెం నేను వేస్తున్నా. ఈ ఉల్లిపాయ గ్రైండ్ చేసి పెట్టుకున్న, నూనెలో వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొంచెం ధనియాల పొడి, పెరుగు నిన్న ఫుల్గా ఉంది, అందుకోసం పెరుగు పోసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. బాగా కలిపి పెట్టుకొని అరగంట సేపు అయిన తర్వాత కర్రీ చేసుకోవాలి. ఇదైతే బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక అరగంట అయిన తర్వాత చేయాలి. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. కొంతమంది ఫ్రై చేసుకుంటారు, కొంతమంది పచ్చిమిరపకాయలతో చేసుకుంటారు. నేను ఇలా చేస్తున్నా. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆయిల్, తగినంత ఆయిల్, ఈ చెంచాతోటి 6 చెంచాలు పోసిన, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇవి కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది. కొంచెం పసుపు, ఈ కలిపి పెట్టుకున్న చికెను ఒక అరగంట సేపు నాననిస్తే కొంచెం ముక్కలకి మంచి పెరుగు, కారం, ఉప్పు అన్నీ పడతాయి కాబట్టి కొంచెం సేపు నాననివ్వాలి. మూత పెట్టి అరగంట సేపు ఉడకనివ్వాలి. చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇలా మంచిగా ఆయిల్ వచ్చింది, మంచిగా చికెన్ ఇలా మంచిగా వాటర్ వచ్చినాయి.
వాటర్ వచ్చినాయి, ఇట్లా బాగా ఉడుకుతుంది. ఈ ఉడికేటప్పుడు కొంచెం టమాటాలు, కొబ్బరి, కొంచెం కొత్తిమీర, బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఇంకా అరగంట సేపు ఉడకనివ్వాలి. చికెను అయ్యింది. ఇలా నూనె ఆయిల్ పైకి తేలితే అయినట్టు, ఉడికినట్టు చికెన్ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ నిమ్మరసం చల్లారినాకనే పోయాలి. కొంచెం నిమ్మరసం పోసుకోవాలి. చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.